ప్రభా మరి స్థలానికి మీరు సమకూర్చారు, దేవాని స్తోత్రాలు. నాయన అతిథులు ప్రభువా మరి స్థలానికి రావటానికి మీ కృప చూపించినందుకు దేవాని స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిగించడానికి నాయన నీ దాసు నిలబెట్టుకుని ప్రభా ఈ రీతిగా నడిపిస్తున్నందుకు దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఇదో నాయన ఈ కుటుంబం కొరకు నాయన ప్రభా ఎంతో ప్రయాసపడిన ఈ సంఘాన్ని పట్ల ప్రభా నీ కృపా నీ కాపుదలుంచి నీ మహిమ నుంచి నీ పరిశుద్ధ ఆత్మశక్తి ఉంచి నాయన ప్రభా ఈ కార్యాన్ని ఘనముగా జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఇంకా ఎంతో ప్రజలు ఉన్నారు ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. ఇదో కొన్ని ప్రాంతాల్లో ప్రభువా తండ్రి, ఇదో నా ప్రభువా ఆకలి లేని సమయంలో ప్రభువా నా తండ్రి మీరు ఆహారం ఇచ్చినట్లుగా ప్రభువా ఈ ప్రజలకు నాయన ప్రభువా నీ కృపను దయచేసినందుకు దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఈ మూల ప్రాంతంలో ప్రభువా నీ దాసులను పంపించిన ఆయన ప్రభువా ఓ తన్ని నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ఎదిగి రక్షించటానికి నాయన ప్రభువా నీ దాసులను మీరు తోడుకొచ్చినందుకు దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ ప్రాంతాల్లో నాయన ప్రభువా చలికి నాయన ప్రభువా అనేక రకాల ఆర్థికమైన పరిస్థితుల్లో ప్రభువా అయ్యా మరి నాయన అలమడిస్తున్న ప్రజల పట్ల ప్రభువా నా తండ్రి నీ దాసులను పంపించిన ఆయన అయ్యా నీ మంచి వార్తను ప్రభువా తండ్రి ఈ యొక్క ప్రాంతానికి నాయన ప్రభువా మీ దాసులను వాడుకుంటున్నందుకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా ఇంకా భారం ఇచ్చిన ప్రభువా మీరు నడిపించి నాయన తండ్రి ఇంకా అనేకమైన కొండల్లో లోయలో ఉన్న వారిని ప్రభువా నీ సువార్త పంపించి నాయన ప్రభువా మీరే అనేక రకాలుగా బలమైన పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా వాడుకొని ప్రభువా నీ దాసుల ద్వారా నిలబెట్టుకొని ఇదో నాయన కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ ప్రేమతో మమ్మల్ని అంగీకరించి నడిపించి సహాయం చేస్తున్నందుకు ప్రభువా ఈ కార్యక్రమం అంతా జయప్రదముగా చేయమని యేసుక్రీస్తు ఆమేన్. కుటుంబ సభ్యులందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను డౌనూరు ముందుగా పరిచయం చేసుకోవాలి కాబట్టి నేను డౌనూరు హాస్టల్ వార్డెన్గా గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మొన్ననే నర్సీపట్నం డిప్యూటేషన్పై పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నర్సీపట్నానికి వెళ్ళాను. నాది ఇక్కడే మల్లవరం గ్రామం. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి హాస్టల్కి అంత తెలియకపోవచ్చు. పక్కనే మల్లవరం గ్రామం. మాది ఆదివాసీ ప్రభావిత పద సంఘం, చింతపల్లి వారు స్వామినాథం గారు సంఘం అది. నాకు ఈ గ్రామం గురించి ఈ చుట్టుపక్కల గ్రామం అయినా నాది ఈ గ్రామం గురించి తెలియదు ముందు, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ లైన్కి రాలేదు. అలాగే మొన్న లాక్డౌన్ టైంలో మొన్న ఈ గ్రామం ఫస్ట్ సారి నేను చూడడం జరిగింది. లాక్డౌన్ టైంలో మా మల్లవరం గ్రామ టీచర్స్ ప్లస్ యూత్ కలిపి ఒక సేవా సంఘంగా ఏర్పాటు చేసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలకి లాక్డౌన్లో చాలామంది ఎటువంటి కూలీ నాలి చేసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మేము ఒక సంఘంగా ఏర్పడి సుమారుగా ఒక 50,000 రూపాయలు సరుకులను పంచిపెట్టడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు. దేవుని కృప వలన అలాగే ఇక్కడ గదపాలెం గ్రామంలో కొత్తూరు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి దేవుని ప్రేమ గురించి తెలుసు. మిగతా అన్యజనులతో పాటు నేను కూడా ముఖ్యంగా నా ఆలోచనలతో పాటు అన్యజనులు కూడా కలుపుకొని ఒక సేవా సంఘంగా ఏర్పాటు చేసుకొని మేము ఇది చేయడం జరిగింది. ఎందుకంటే దేవుని ప్రేమ మనకు తెలుసు. మనకు ఉన్న దాంట్లో మనం ఇతరులకి ఇస్తేనే కానీ మనం మన దగ్గర ఎంత లక్షలున్నా చనిపోతే ఏముండదు. ఈ కరోనా టైంలో చాలామంది చనిపోయారు, లక్షాధికారులు కోటీశ్వరులు చనిపోయారు. కానీ ఏమైనా తీసుకెళ్ళారా? ఏమీ తీసుకెళ్ళలేదు. కాబట్టి మనం కూడా నాకు దేవుని విషయాలు కొన్ని విషయాలు స్టేజ్ మీద చెప్పలేను, కానీ మనకి ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఈ రోజున ఆనందంగా ఉంటాం, తర్వాత రోజు నుంచి మళ్ళీ మన జీవితాలు మామూలే కదా. అలా కాకుండా మన హృదయంలో క్రీస్తు జన్మించాలి. ఈరోజు దేవుడు మన కోసం జన్మించాడు, మన పాపాల కోసం జన్మించాడు. కానీ దేవుడు మన హృదయాల్లో జన్మించాలి. మన యేసుక్రీస్తు హృదయం ఎలాంటిదైతే, ఎంత మంచి హృదయం అయితే మన కోసం దేవాది దేవుడు శిలువలో మరణించాడు, తగ్గించుకునే హృదయం దేవుడు, అంత మంచి హృదయం ఇచ్చాడు దేవుడు. అలాంటి హృదయం మనకు కూడా ఇవ్వాలని మనం దేవుడికి అడగాలి. ఎప్పుడు మనం మన కోసమే కాదు, మనం ఇతరుల కోసం. ఏదో చిన్న ఆలోచన, మా ఊర్లో మల్లవరం గ్రామం కొంచెం పర్వాలేదు, కొంచెం డెవలప్ అయిన విలేజ్. ఇప్పుడు మా ఊళ్ళు క్రైస్తవులుగా ఉండి కూడా నా ఆలోచనలు ఎలాగుంటాయంటే, మనం పండక్కి ఇంత సందాలు వేసుకొని మనం ఇలా బిర్యానీ తిని ఇలా చికెన్లు కొనుక్కొని మటన్లు తిని ఇది దాంట్లో కొంత అయినా సరే మన సహోదరులు కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం
దేవుని ప్రేమ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఏంటి అని చూపిద్దామని మరి నేను చెప్పినా సరే వాళ్ళు అంతగా కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఆ మనసున్న వాళ్ళు తప్ప కానీ మిగతా వాళ్ళు ఇష్టపడరు కదా. దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ అదే. మనకేమన్నారు, తోటి వారిని ప్రేమించమన్నాడు దేవుడు. మనం తోటి వారిని కూడా ప్రేమించలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాం. అలాంటిది మనం దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ ఉన్నవాడే అది చేయగలుగుతాడు, అవునా కాదా? కాబట్టి మనం కూడా మనకున్నా లేకపోయినా కనీసం మాట సహాయమైనా, ఒకరికి బాగోలేదంటే నేనున్నాను తోడు అనేది చిన్న ధైర్యం కల్పిస్తే చాలు. మనకు డబ్బులు ఉండకపోవచ్చు, లేకపోతే ఏమి ఉండకపోవచ్చు, అవతలకి సహాయం ఏ రూపంలో చేయకపోవచ్చు, కానీ ఒక మాట సహాయంగాన దేవుడు ప్రేమ మాట, ఆ మాటని మంచి మాట మనం అవతలకి చెప్పామంటే చాలా సంతోషపడతాడు. అరే నేను ఉన్నాను, నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను అని మరి అని చెప్తే అటు చాలా ఆనందపడతాడు. కానీ మనం ఆ ప్రేమను చూపించలేకపోతున్నాం. దేవుని ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమని అవతలోడు ఎలా పోయినా పర్వాలేదు, మనకి సంబంధం లేకుండా మన పని మనమే చేసుకుంటున్నాం, ఎవడి పని ఆడిలోనే ఉంటున్నాం కదా. అలా అది వదిలేసి దేవుని మనలో పుట్టాలి, మన హృదయంలో దేవుడు పుట్టాలని ఈ క్రిస్మస్ రోజున. అలాగే మా పాప సంవత్సరం మొత్తం ఆ డిబ్బీలో దాచుకున్న డబ్బులు ఏదో ఎంతైతే ఉందో అది మొత్తం మన ప్రేమించి పాప ఈ గ్రామానికి 17 కుటుంబాలు ఉన్నాయని మన వాలంటీర్ గారు చెప్తే 17 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కనీసం రగ్గు తీసుకొచ్చింది అనమాట. మీరందరూ ప్రేమతో అది స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిన్ని మాటలను దేవుడు అంగీకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్డెన్ గారు చక్కటి మాటలను తెలియజేశారు క్రిస్మస్ సందర్భంగా. ఒకసారి ఈ పాపని ఒకసారి నిలబెడితే ఈ పాపకు మీరు క్లాప్స్ కొట్టాలి. ఈ పాప సంవత్సరం అంతా పాకెట్ మనీకి ఎంత ఇచ్చినా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన చిన్న చిన్న డబ్బులను, లేదా కొంచెం డబ్బులను ఒక చిల్లర అంతటిని ఒక డిబ్బీలు వేసిందంట. ఆ డిబ్బీలు వేసిన డబ్బులన్నీ పగలగొట్టి ఎంత వచ్చిందో చూసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి కోసం దుప్పట్లు తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు? వర్షిని కొరకు మీరు నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వర్షిని కొరకు ఏం చేయాలి? ఇలాంటి మనలాంటి పేదవాళ్ళ కొరకు ఇంకా అనేక గ్రామాలకి ఆ బిడ్డ ఇంకా దీవెనకరంగా మార్చబడును గాక. ఆమేన్. ఈ మొదటి విత్తనంగా వేయబడుతున్న ఈ రెల్లలపాలెం గ్రామంలో ఈ సంఘంలో వేయబడుతున్న ఈ విత్తనము ప్రపంచపు నలుదిక్కులకి ఆయన రాకడ ఆలస్యమైతే విస్తరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగనే మన మధ్యన అన్నయ్య ఉన్నారు, ఆనందరావు అన్నయ్య ఉన్నారు, అంకంపాల నుంచి వచ్చారు. ఆయన వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మల్లేశ్వరరావు గారికి వందనాలు, స్టేజ్ మీద ఉన్న అందరికి వందనాలు. కూడి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవందనాలు. ఇంకా దూరప్రాంతం నుంచి వచ్చిన ప్రత్యేక మన ఆత్మీయ తల్లులు ఉన్నారు, వారికి నా హృదయపూర్వక ధన్యవందనాలు. మేము విశాఖ జిల్లా ఉయ్యూరు మండలం నుంచి, మా కంటారం బాలవరం నుంచి లోపలికి 3 కిలోమీటర్ల నుంచి మా బెచ్చలన్నయ్య గారి ద్వారా ఈ రల్లంపాడి గ్రామానికి క్షేమంగా ఆ దేవాతి దేవుడు మనకు తోడుకొచ్చి ఇటు రీతిలో నిలబెట్టి చిన్న పాట పాడుకుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య జన్మించును పశువుల పాకయందు, యేసయ్య జన్మించుచు పశువుల పాకయందు, చెంత చేరి పూజించిరి, అభిషేకుడా